రికార్డింగ్ నంబర్ 166 భాగవత వివరణము. ఇంకా కూడా సతీదేవి తండ్రితో ఇట్లా అంటోంది, ఆ రుద్రుడి పాదపద్మాలని జీవులందరూ కూడా ఎంతో భక్తితో కొలుస్తారు. నిండు మనస్సుతో కొలిచి వాళ్ళ ధర్మసమ్మతమైన వాళ్ళ కోరికలన్నీ కూడా చక్కగా తీర్చుకుంటారు. అతన్ని నిందిస్తే నీకేం లాభం వస్తుంది? ఏమన్నా ఉపయోగం ఉందా? కోరికలు చక్కగా తీర్చుకునే పద్ధతి వదిలేసి నువ్వు లేనిపోంది నెత్తి మీద తెచ్చుకుంటున్నావు ఎందుకు అని అడుగుతోంది. చితాభస్మం, ఎముకలు. చితాభస్మం అంటే చితి కాలుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి మస అన్నమాట, బూడిద. చితాభస్మము, ఎముకలు, కపాలం, జడల చుట్టలు ధరిస్తాడని, శ్మశానాల్లో ఉంటాడని, పిశాచాలకి సహవాసం చేస్తాడని నువ్వు ఒక్కడివే శంకరుణ్ణి ఇట్లాంటి మాటలు అంటున్నావు. ఇంకెవ్వరు అన్నారు ఇటువంటి మాటలు ఆయన్ని. బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన పాదపద్మ రేణువుల్ని, ఆయన పాద ధూళిని నెత్తి మీద ధరిస్తారు అంటోంది ఆవిడ. ఇంకా ఏం చెప్తోందంటే, ఈ మహానుభావుడైనటువంటి ఈ పరమేశ్వరుడు ఏది జీవికి ముఖ్యమని తెలిసినవాడు, ఎముకలు శరీర ధాతువులు ముఖ్యమైనవి, ఆభరణాలన్నీ అవి ఉంటే కదా ఆభరణాలు వేసుకునేది. కానీ తండ్రి నీలాంటి వాళ్ళు ఎలా అనుకుంటారంటే, ఈ ఎముకల కంట, ఈ శరీరంలో ఉన్నటువంటి ధాతువుల కంట, శరీరంగా ఉన్న విషయాల కంట ఆభరణాలే ముఖ్యం, అధికారమే గొప్పది అనుకునే వాళ్ళే నీలాంటి వాళ్ళు అని చెబుతోందనమాట ఆవిడ. ఇవి కేవలం మోక్షానికి వ్యతిరేకమైన మార్గం తండ్రి. నువ్వు ఏదైతే అనుసరిస్తున్నావో అది మోక్షానికి, దైవానికి వ్యతిరేకమైనటువంటి మార్గం. నువ్వు దేవుణ్ణి పిలవకుండా, పరమాత్మని పిలవకుండా ఈ సృష్టి యజ్ఞాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. అంటే ఏమంటుందంటే, శరీరం నిలవాలంటే పుర్ర, ఎముకలు, జడలు ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలియని వాడివి నువ్వు. జీవులు పైగా శరీరాన్ని వదిలేసిన తర్వాత అవన్నీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా భస్మమైపోయే సిస్టమ్ ఆ భగవంతుడు పెట్టాడు సృష్టిలో. ఆ భస్మాన్ని ధరించటం ద్వారా పవిత్రతని, సర్వం బ్రహ్మమయం అనే పవిత్రతని ఆ పరమాత్మ, పరమేశ్వరుడు నిరూపిస్తూ ఉన్నాడు. అది కూడా తెలియటం లేదు నీకు. రుద్రుడు బ్రహ్మ శరీరం నుంచే కుమారుడుగా ఉద్భవించాడు. అయినా కూడా బ్రహ్మ ఆయన పాదరేణువుల్ని శిరస్సును ధరిస్తాడు. బ్రహ్మాదులందరూ కూడా భగవంతుడి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుడు అంతర్యామిగా ఆరాధిస్తారు. తండ్రిని, కొడుకుని చూడరు, సర్వత్రా ఉన్నవాడనే చూస్తారు. లేచాడు, కూర్చున్నాడు, మర్యాద ఇచ్చాడు, ఇవ్వడు అనే భావాలు వాళ్లకుండవు అని అర్థం అన్నమాట. తెలియక విషం కలిపిన భోజనం చేస్తే దాన్ని కక్కి ఎలాగైతే తనను తాను శుద్ధి చేసుకుంటాడో జీవుడు, అదే రకంగా నువ్వు దుష్టుడివై ఈశ్వరుణ్ణి నిందించిన అటువంటి వాడి కూతురునని అనిపించుకోవటం నా శరీరానికి నీచత్వం అయిపోతుంది. అలాంటి ఈ శరీరాన్ని వదిలేసి నన్ను శుద్ధి చేసుకుంటాను అన్నది ఆవిడ. దేవతలకు ఆకాశ గమనం సహజం. ఆకాశంలో వెళ్ళటం అనేది దేవతలకు సహజం. మనుషులకి నేల మీద నడవటం, భూమి మీద నడవటం సహజం. అట్లాగే కోరికలున్న వాళ్ళకి ప్రవృత్తి ధర్మం సహజం. అంటే ప్రవృత్తి అంటే కోరికలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రవృత్తిగానే వెళ్ళిపోతూ ఉంటుంది. వైరాగ్యం ఉన్న వాళ్ళకి నివృత్తిగా ఉంటుంది, అంటే వెనక్కి తగ్గుతాడనమాట. కోరికల వెంట పడని వాళ్ళన్నమాట. ఇట్లా వేదాలు విధిని విధిస్తాయి. వేద విధి ఇది. కోరికలుండి కర్మల్ని ఇంకా ఇంకా అల్లుకుంటూ సంసారంలో బాగా చాలా బాధలు పడేవాళ్ళు విధి నిషేధ రూపాలైన వేదకర్మలన్నీ చేస్తారు. వైరాగ్యంతో ఆత్మానందం చెందే వాళ్ళకి వేదకర్మలు లేకపోవటం సహజమే కదా. వాళ్ళకి ఏమి అక్కర్లేదు. ఏమీ అక్కర్లేని వాడు ఏదైనా ఎందుకు చేస్తాడు తండ్రి? అది కూడా తెలియటం లేదు నీకు. స్వధర్మంలో నిష్ట ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎవరు కూడా నిందించకూడదు. ఈ రెండు విధాలైన కర్మలు అయినందువల్లను సదాశివుణ్ణి పని లేనివాడు అని నిందించటం చాలా పాపం. అలా చేయటం నువ్వు చాలా పొరపాటు చేశావు. అణిమ మొదలైన 8 ఐశ్వర్యాలు సంకల్పంతోనే పుడతాయి. అవి మహాయోగులతో సేవించబడతాయి. మా బోటి వాళ్లకు కలిగిన ఐశ్వర్యాలు ఎప్పుడు నీకు దక్కవు. నీకున్న ఐశ్వర్యాలు ధూమ మార్గంలో ప్రవర్తించే
ఏ ఈ యజ్ఞం చేసే ఆ ప్రసాదాన్ని తిన్నటువంటి వాళ్లకు మాత్రమే, అటువంటి వాళ్ళే నీ యజ్ఞశాలలో ఉండి ఈ యాగంలో పెట్టిన అన్నాన్ని తిని నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటారు. మనస్సులో నువ్వు చాలా గొప్పవాడివని, చాలా ధనవంతుడవని, చితాభస్మం ధరించిన రుద్రుడు దరిద్రుడని గర్వించటం నీకు తగదు, తప్పు అని చెప్పింది పాపం. దేవతలకు ఆకాశంలో వెళ్ళటం ఎంత సహజమో మనుషులకు భూమి మీద నడవటం అంత సహజం. మన శరీరంలో దేవతలు ఉన్నారు, వాళ్ళు భూమి మీద నడవరు. వాళ్ళతో నిర్మించబడిన దేహాలు మాత్రం, అంటే దేవతలందరూ ఉండి మన దేహాన్ని నడిపిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు క్లియర్గా ఇక్కడ. ఆ దేవతలతో ఉన్న శరీరం భూమి మీద నడుస్తుంది. అట్లాగే ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, అదే సహజత్వం. భగవంతుడి అస్తిత్వంలో మేల్కొనని సంసార జీవులకి కర్మలు ఒక రకంగా ఉంటాయి. అంటే భగవంతుడే ఉన్నాడు అనే భావంతో జీవించే వాళ్ళు చేసే పనులు కొన్ని ఉంటాయి. భగవంతుడిని పక్కన పెట్టి ఎక్కడో ఒకసారి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని, లేకపోతే ఒకసారి కర్పూరం వెలిగించి నమస్కరించుకొని, అంతటితో వాళ్ళకి భగవంతుడితో కనెక్షన్ అయిపోతుంది. కొంతమందికి వాళ్ళకి భగవంతుడు వేరుగా ఉంటాడు. వేదాలు అనుసరించటం, వేదకర్మలు చెయ్యటం అనేది వాళ్ళు కేవలం ఏదో ఫలితాన్ని ఆశించి మటుకే చేస్తారు. ఎందుకంటే ఒకడు జీతం కోసం పనిచేస్తాడు, బడిపంతులుగా పనిచేస్తాడు. కానీ ఇంకొకడు అదే పని విద్య నేర్పడంలో ఉండే ఇష్టంతో చేస్తాడు. ఆ జీతం దానంతటదే వెనక్కి వస్తుంది. ఎవరికైనా ఇద్దరికీ జీతం వస్తుంది. ఈ పని మీద ఇష్టంతో చేసినప్పుడు జీతం కుక్కలాగా వస్తుంది. జీతం కోసం చేసినప్పుడు మనం కుక్కలాగా జీతం వెంటబడినట్టుగా ఉంటుందన్నమాట. చాలా వేద మంత్రాలు ఉన్నాయి, కానీ సృష్టిని నడిపించే అంతర్యామి పురుషుడే వేదము అనే మాట తెలుసుకోకుండా వేద మంత్రాల్ని అవసరానికి వాడుకునేవాళ్ళు అన్నమాట సంసార జీవులు. వేదకర్మలు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని నిషేధ రూపాలు, ఇవి చేయకూడదు అని చెబుతుంది వేదం, ఇవి చెయ్యాలి అని చెబుతుంది. ఈ విధి నిషేధ రూపాలైన, అంటే ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనే వేదమంత్రాలని అనుసరించే వాళ్ళు రాగద్వేషాలు కలవాళ్ళు. ఇక్కడ వేదము రెండుగా ఉన్నది అన్నప్పుడే వాళ్ళు రెండుగా ఉన్నదాన్ని ఆరాధిస్తారు. అంతర్యామి ఒకడే కదా, ఇన్ని రకాలు ఎందుకు, ఏది చేసినా ఆయన చేయిస్తేనే కదా మనం చేస్తాము అనే భావన లేని వాళ్ళు అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా ఒకే వస్తువుగా ఉన్నవాడు. రెండు అనేది ఆయన సృష్టిలో కేవలం ఒక సృష్టి ధర్మంగా వచ్చింది, కానీ అంతటా సర్వత్రా తానే ఒకడుగానే ఉన్నాడు. అందువల్ల ఈ రెండు రకాల కర్మలు, వేదం చెప్పిన రెండు రకాల కర్మలకు కూడా అతను అతీతుడు. ఆ విషయం అర్థం చేసుకోకుండా వేదం రెండు రకాలుగా చెప్పిందే అనుకునేవాళ్ళు అధర్మం అంటిన వాళ్ళే. వాళ్ళని నిందించటం కూడా మనకు పాపమే. వాళ్ళకి విధులు నిషేధాలు అనేవి ఉండవు. ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు పరమేశ్వరుడిని పని లేనివాడు అని నిందించిన దక్షుడి లాంటి వాళ్ళే అంటున్నారు. అంటే సర్వత్రా భగవంతుడే ఉన్నాడు అనే భావన లేని వాళ్ళు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా సంపాదించాడు అంటే, తను కష్టపడి సంపాదించింది అయితే అది న్యాయ మార్గంలో సంపాదించింది, విధి రూపమైన కర్మ అంటారు దాన్ని. దానికి కర్మబంధం ఉండదు. అదే దోచుకు తెచ్చి ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి కర్మబంధం ఉంటుంది తప్పకుండా అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లాగే గృహ సౌఖ్యం కోరి కట్టుకుంటాడు, సుఖపడుతూ ఉంటాడు. ఆ ఇంటితో ఎటువంటి అనుబంధం ఏర్పరచుకుంటాడంటే, ఆ ఇంటికి ఏదన్నా అయితే వాడి గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇట్లాంటివే దక్షుడి మార్గాన్ని అనుసరించే వాళ్ళ ఐశ్వర్యాలు. సంపద మీద వాళ్లకున్న విలువ వాళ్ళ ప్రాణాలని కొరికేస్తూ ఉంటుంది అని రాశారు ఇక్కడ. పలుకుబడి, మంచి సద్గుణాలు ఉన్న ఒక గొప్ప వైద్యుడు అందరికీ ఉపయోగించాలి అని చెప్పి ఒక చక్కని భవనాన్ని నిర్మించాలి, ఒక హాస్పిటల్ కట్టాలి అని అనుకుంటాడు. దానికి కావాల్సిన డబ్బు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి తలా కాస్త తీసుకుంటాడు, తన దగ్గర ఉన్నది కూడా వేస్తాడు.
చక్కగా మంచి భవనాన్ని అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి తొందరగా ఆ పని కూడా పూర్తయిపోతుంది. భవనం నిజంగా మంత్రించినట్టుగా గబగబా అయిపోతుంది. ఎందుకంటే అందరికీ సంబంధించిన విషయం. వైరాగ్య సంపన్నుల ఐశ్వర్యాల స్వరూపం అట్లా ఉంటుంది. తనకేం అక్కర్లేదు. ఊళ్ళో అవతల వాళ్ళ కోసం నిష్కారణముగా, నిష్కామముగా చేసిన పని కాబట్టి అది నిజమైన ఐశ్వర్యము అంటున్నారు. ఒకవేళ ఆ భవనంలో ఓ పక్కగా అతను ఉన్నా కూడా అది నాది అని అతను అనుకోడు. అందువల్ల అతనికి ఏ మమకారము ఉండదన్నమాట. ఉండదు. ఏదైనా తేడా వస్తే రిపేర్ చేయించుకుంటాడు గానీ, దాని గురించి గుండె పట్టుకొని పడిపోవటం అనేది ఇది నాది, ఇది నాది అనేది ఉండదు. భవనం వల్ల హాయిగా సుఖపడతాడు, హాయిగా ఉంటాడు. అంతేగాని ఏదన్నా తేడా వస్తే దుఃఖపడడు. ఒక చక్కని ఐశ్వర్యం అంటే ఇదే ఐశ్వర్యము. ప్రతి వస్తువుకి తన ప్రాణంతో ముడిపెట్టుకోడన్నమాట. ప్రాణానికి, వస్తువుకి లింక్ పెట్టుకొని ప్రాణం పోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఆ వస్తువుకి ఏదన్నా అయితే అది నిషేధ కర్మలు చేసిన వాళ్ళకి తప్పకుండా ఉంటుంది అంటున్నారు. వ్యాపారం కోసమని వేరే దేశానికి విమానంలో వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు కావాలి. పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ క్లియరెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే అతను ప్రయాణం చేసి వెళ్ళగలుగుతాడు. అదే విమానాన్ని నడిపే పైలట్కి ఇవి ప్రతిసారి ఇవన్నీ చూసుకుంటూ టికెట్ కొనుక్కోవటం కానీ ఇంకేది కూడా ఉండదు. ఎందువల్ల అంటే అతను 10 మందిని తీసుకెళ్తున్నాడు. వేరే పనిలో ఉన్నాడు అతను. ఆ వేరే పనిలో ఉన్నప్పుడు అన్ని దేశాలు తిరుగుతాడు. తనకేదన్నా పని ఉంటే ఆ పని కూడా చేసుకోవచ్చు. అంతేగాని తన పని మీద మటుకే వెళ్ళటము అనే ప్రాబ్లం అతనికి ఉండదు. కోరని వాళ్ళ ఐశ్వర్యం ఇట్లా ఉంటుంది అంటున్నారు. కోరకుండా వచ్చేది ఇంత చక్కని మార్గం అన్నమాట. ఇక్కడ 2 రకాలు చెప్పారు. మొదటిది ధూమ మార్గం అంటారు. రెండోది అర్చిర్ మార్గం అని వేదాలు చెప్తాయి. దక్షుడి సంపదలన్నీ కూడా ధూమ మార్గ ప్రవృత్తులు అంటున్నారు. అంటే దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, దానివల్ల ప్రాబ్లమ్స్, అటాచ్మెంట్తో కూడినవి, మమకారంతో కలిసే ఉంటాయి దక్షుడి సంపదలన్నీ కూడా. ఏది పోయినా వాడు పడిపోతుంటాడు. అంటే తనకి అటాచ్ చేసుకుంటూ ఉంటాడు. మనం కూడా ఒక విధంగా అటువంటి వాళ్ళమే. మనకున్న డిగ్రీలు, మనకున్న చదువు, ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ సో అండ్ సో అని చెప్పుకోవాలనేటటువంటి పద్ధతి. ఏ పని చెయ్యని వాళ్ళని తక్కువగా చూడటం, కింద చూపు చూడటం, బాగా పనిచేసే వాళ్ళని, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళని, దేశాలు తిరిగే వాళ్ళని, ధనవంతులని బాగా గౌరవించటం అనేది అది గొప్పతనం కింద వస్తుంది. కాబట్టి మంచితనానికి, గొప్పతనానికి తేడా తెలియని పరిస్థితి అయిపోయింది. మంచి వాళ్ళని గౌరవించాలి, సహృదయుల్ని గౌరవించాలి అనేది తగ్గిపోతూ ఉన్నది. ఈ దక్ష ప్రజాపతి సృష్టి అలా ఉంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ధూమ మార్గ ప్రవృత్తులట ఆయన యొక్క సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా. రికార్డింగ్ నెంబర్ 166 అయిపోయింది.